మోహన్ లాల్ మూవీస్ ఆయన ఏజ్కి మించి చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. కొన్ని అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి, కొన్నేమో పాలిటిక్స్, అంటే మిక్స్డ్ అనమాట. ఈ జానర్ ఆ జానర్ అన్ని జానర్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఆల్రెడీ లూసిఫర్ అని చెప్పేసి మూవీ, సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సెకండ్ లూసిఫర్ 2గా తీయబోతున్న ఒక కొత్త టైటిల్తోనైతే వస్తుంది. మరి దాని గురించి అయితే ప్రభాస్ చాలా గొప్పగా చెప్పారని తెలుస్తుంది. ఎక్కడ చెప్పారు? సో ఖచ్చితంగా మన మోహన్ లాల్ గారు అంటే ఆయన ఇక్కడ మన ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు లాగా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సినిమాకి వేరియేషన్ చూపించడం, అట్లానే ఫాస్ట్గా కూడా సినిమాలు చేయడం. ఇప్పుడు నాకు తెలిసి కేరళలో సంవత్సరానికి ఒక 3 నుంచి 4 సినిమాలు రిలీజ్ చేయగలుగుతున్న పెద్ద హీరో అంటే మోహన్ లాల్ గారిని ఈజీగా చెప్పొచ్చు. సో ఆయన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళేది కూడా తెలియని అంత విధంగా సినిమాలు ఫాస్ట్గా చేస్తున్నారు. అంటే మన దాకా రీచ్ అవ్వకపోవచ్చాయి, కేరళలో మాత్రం మంచిగా బాక్స్ ఆఫీస్ చేసుకొని రిలీజ్ అయ్యి వెళ్తున్నాయి అనమాట. సో హిట్స్ ఫ్లాప్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి. బట్ ఆయనకున్న స్టాండ్, అది ఆ స్పీడ్ కానీ తప్పన కానీ చేయాలనే ఇది ఉంటుంది చూసారా, అది అందరికీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఈ జనరేషన్ యాక్టర్స్ అంతా. సో నాకు తెలిసి దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈవెన్ మోహన్ లాల్ గారిని ఇన్స్పైర్ అవుతాను కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఎందుకంటే ఆ స్పీడ్ అనేది ముఖ్యం. సంవత్సరంలో 4 సినిమాలు అనేది ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరికి కుదరని పని. సో బాలకృష్ణ గారు కూడా సంవత్సరానికి ఒక 2 చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఎందుకంటే మరి కొన్ని కారణాల వల్ల సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి, ఏదన్నా వర్క్ డిలే కానీ. సో మరి మోహన్ లాల్ గారి సినిమాలు మినిమం 3 నుంచి 4 థియేటర్లో పడుతున్నాయి అంటే అది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి ఆయన మన లూసిఫర్ సినిమా చూసాం, అదే మన తెలుగులో చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గారు రీమేక్ అయింది. ఆ లూసిఫర్ సినిమా అనేది అక్కడ నాకు తెలిసి చాలా పెద్ద హిట్ అయింది కేరళలో. సో మరి ఆ సినిమా అంత బాగుండబట్టి ఇక్కడ ఈయన కూడా రీమేక్ చేసేదాకా తీసుకొచ్చారు దాన్ని. సో దాంట్లో మంజు వారియర్ గారు అలాగే ఈయన మోహన్ లాల్ గారు సిస్టర్ అండ్ బ్రదర్గా యాక్ట్ చేస్తారు. సో మరి ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అట్లానే ఆయనకి పర్సనల్ ఫ్రెండ్ లాగా మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఉంటారనమాట ఆ సినిమాలో. అదే క్యారెక్టర్ ఇక్కడ సల్మాన్ ఖాన్ గారు ప్లే చేశారు. సో ఇప్పుడు ఆ పృథ్వీరాజ్ సుకుమార్ గారే ఆ లూసిఫర్కి డైరెక్టరు. ఇప్పుడు ఆయన ఆ టైంలోనే అనౌన్స్ చేశారు సెకండ్ పార్ట్ ఉంటుంది అని చెప్పి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆ సినిమాకి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ సినిమాల్లో కూడా రాబోతుంది అనమాట. రీసెంట్గా దాని టీజర్ వచ్చింది. ఆ సినిమా పేరు ఎంపురాన్ అని పెట్టారు. లూసిఫర్ 2 L2 ఎంపురాన్ అని చెప్పి ఆ సినిమాకి పేరు పెట్టడం జరిగింది. సో మరి ఆ సినిమా టీజర్ని ప్రభాస్ గారు కూడా షేర్ చేశారనమాట. నా ఫ్రెండ్ వరద ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు, సో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో తిరిగి ఈయన కూడా నా స్నేహితుడు దేవా నా సినిమాని పోస్ట్ చేశాడు, థ్యాంక్ యూ దేవా అని చెప్పి ఈయన కూడా పెట్టడం జరిగింది. సో వీళ్ళ సలార్ స్నేహాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. అండ్ పృథ్వీరాజ్ గారు ఇంకో హింట్ కూడా ఇచ్చారు, సీ యూ సూన్ అని చెప్పి పెట్టారనమాట. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మళ్ళీ సలార్ 2 సెట్స్లో కలవబోతున్నారు, అది త్వరలోనే అని తెలుస్తుంది. దానికి కూడా హింట్ ఇచ్చారని చెప్పొచ్చు. మరి ఏదేమైనా ప్రభాస్ గారు ఇట్లా ఒక మన రాష్ట్ర సినిమాలే కాకుండా పక్క రాష్ట్ర పెద్ద హీరోల సినిమాలు కూడా ఆయన ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే ఆయన రేంజ్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మరి అది ఫ్రెండ్ కోసం చేసినా ఏదైనా చేసినా కానీ ప్రభాస్ గారు ఆయన స్థాయి అనేది సో మరి ఈరోజు ఇండియా లెవెల్లో ఒక టాప్గా ఉన్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి.